కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఇప్పుడు ఎల్పిజి కొరత ఉండడం వల్ల చాలా చోట్ల రెస్టారెంట్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు నిజంగా ఇంటికి వంట గ్యాస్ కూడా 25 రోజుల నుంచి 45 రోజులకి బుకింగ్ పీరియడ్ని పెంచింది కేంద్రం. నిజంగా ఒకవేళ ఎల్పిజి పూర్తిగా బంద్ అయితే ఇప్పుడు ఆల్టర్నేట్ ఏమైనా ఉంటుందా? సో నిజంగా గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద వండడం వల్ల ఆరోగ్యానికి ఇది మంచిదే కాదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. సార్ నమస్తే. నమస్తే. ఫైర్వుడ్ మీద అంటే నిప్పుల మీద కానీ కట్టెల పొయ్యితో కానీ చేసే వంట వల్ల సో హెల్త్ పరంగా ఏదన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా, లేదంటే ఆరోగ్యానికి మంచిదే పాత పద్ధతిలో మనం వంట తయారు చేయడం? ఇప్పుడు అక్కడ సమస్యలా పచ్చి పొయ్యి పుల్లలతోనే ఉంటుంది. బాగా ఎండిపోయిన పుల్లలు, ఇప్పుడు వేసవకాలం కదా, ఇవి సమస్య ఉండదు. ఎండిపోయిన పుల్లలతో శుభ్రంగా వంట వండుకోవచ్చు. ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానివల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. ఆరోగ్య సమస్యలు ఎప్పుడు వస్తాయంటే వర్షాకాలంలో పుల్లలు తడిసిపోతాయి, లేదు పచ్చాటిని తెచ్చి అప్పటికప్పుడు పచ్చాటిని పెడితే. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ బోల్డ్ పుల్లలు ఉన్నాయి, అవి తెచ్చి మనం నీళ్ళు కాచుకోవచ్చు, వంట వండుకోవచ్చు. గ్రామీణ వాసులు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దానివల్ల ఊపిరితిత్తులకు కానీ ఎటువంటి సమస్య రాదు. కట్టెల వల్ల ఎండు కట్టెలతో అట్లాగే పిడకలు ఉన్నాయండి, పిడకలతో చేసుకోవచ్చు. బొగ్గు ఉంది. ఇప్పుడు మనకి ఇవాళ ఈ హోటల్స్ రెస్టారెంట్స్ మూతపడి అంటారేంటి? పొట్టుతో చేయరా? అవును, ఒక పొట్టుతో చేయరా? ఇప్పుడు మనకు సీజను, ఇప్పుడు రబీ పండు చేతికి వచ్చింది. ఇప్పటికి కూడా చాలా హోటల్స్ ఒక పొట్టుతో నడుస్తాయి. పొట్టుతో నడితే రంప పొట్టుతో నడుస్తాయి. పిడకలు వాడచ్చు, బొగ్గు వాడచ్చు. ఇన్ని రకాల ఇంధనం ఉంటే హోటల్స్ రెస్టారెంట్స్ వాళ్ళు ఏం పిచ్చోళ్ళ? అది కానీ ఈ బొగ్గులతో వాడడం వల్ల, కట్టెల పొయ్యితో వాడడం వల్ల ఇది కార్బన్ ఆధారిత కాలుష్యం వస్తుంది. దానివల్ల కూడా తినే వంటల్లో కూడా అది మిక్స్ అవుతుంది. కొంత అనారోగ్య పాలవుతారు. ఇప్పుడు క్యాన్సర్ ఇవన్నీ కూడా కొంత కారణానికి అది కూడా ఒక రీజన్ అనేటువంటి ఒక పాయింట్ కూడా రైజ్ అవుతుంది. ఏం లేదండి, అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. ఇప్పుడు మనం దోశ వేసాము, వేసినప్పుడు పొగ వస్తుంది, పైన హుడ్డుతో లాగేస్తుందా? మనం హుడ్డు పెట్టుకోవచ్చు కదా, హుడ్డు కరెంట్ మీదే కదా. ఇంకా మనం ఎక్కడో మనం 18వ శతాబ్దంలో లేం కదా. ఇవాళ నేను సలహా ఇచ్చేది ఏంటంటే కట్టెలు పొయ్యి పెట్టుకున్న తర్వాత పైన హుడ్డు పెట్టండి, అది లాగేస్తుంది పైకి, పొగ నీకు రాదు. ఎండిపోయిన పుల్లలు పెట్టుకోండి, తర్వాత ఎండిపోయిన పుల్లలు పెట్టుకుంటే హాయిగా బగ మండిపోతాయి. పిడకలు ఉన్నాయి. ఈ పిడకలే మన కొత్త, గ్రామాల్లో పిడకలేనేది కొత్త. బొగ్గు ఉంది, బొగ్గు కొరత ఏముంది? ఎక్కడ పడితే అక్కడ కర్ర బొగ్గు అంటారు, తెలుసా మీకు? ఈ కర్రని కాల్చడం ద్వారా వచ్చే బొగ్గు, కర్ర బొగ్గు అమ్ముతారు ఇప్పటికి కూడా చాలా గ్రామీణ ప్రాంతాలు ఒక పొట్టు, రంప పొట్టు, బొగ్గు, వీటితోనే వంటలు వండుతుంటారు, చవక కూడా. కనుక ఈరోజు ఏదో గ్యాసు లేదు, ఇదంతా ఇండక్షన్ మీద వాడడం కరెక్టేనంటారా? ఇండక్షన్ స్టవ్స్ వచ్చాయి కొత్తగా, ఎలక్ట్రిక్ స్టవ్స్ బ్రహ్మాండంగా వాడచ్చు. మంచిదే అంటారు ఆరోగ్యానికి? ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇండక్షన్ స్టవ్స్ వాడుకోవచ్చు, చాలా బంగారంలాగా వాడుకోవచ్చు. ఇవి కేవలం అయితే పొగ రాకుండా మనకి. ఇప్పుడు నేను హుడ్డు పెట్టుకోలేనండి అంటే హుడ్డు తెమ్మంటే తెచ్చేస్తారు, 24 గంటలు హుడ్డు తెచ్చి పెట్టిస్తారు. లేదు ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోండి. పూర్వకాలము మనం గుడిసెల్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు గుడిసెలు ఎవరైనా ఉన్నారా? అందరూ ఆర్సీసీ స్లాబ్లు వచ్చిన పేదవాడికి కూడా శాశ్వత గృహ నిర్మాణ పథకం. బొగ్గుల మీద కాల్చి తినే ఆ ఫుడ్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. బార్బిక్యూ ఇవన్నీ ఉన్నాయి చూసారా, సో అది మంచిదే కాదు. అంటే ఎక్కడైనా కూడా మనం తినే ఆహారం నలుపు రంగు రాకూడదు. నలుపు రంగుకు వచ్చినప్పుడు కార్బన్గా మారకూడదు. మనం తీసుకునే ఆహారం ఉడకాలి కానీ అక్కడ కాలిపోకూడదు, బూడిదైపోకూడదు. నలుపు రంగు వచ్చిందంటే బూడిదైంది. కనుక కాల్చుకున్న వస్తువు మంచిది కాదు, ఉడకబెట్టుకుంది మంచిది. ఇప్పుడు ఈ మన బట్టి అంటారు చూసారా, మన రెస్టారెంట్స్ లో ఉంటాయి. సో ఇవి తండూరి ఐటమ్స్, అవి మంచివి అంటారా? దండూరులో దాంట్లో బొగ్గేం రాదు కదా, కానీ అది బొగ్గుల మీద లోపల పెడతారు, బ్లాక్ గా మారుతుంది పైన లేయర్ అంతా కొద్దిగా. కొంచెం అదేం ప్రమాదం లేదు, నేను కూడా తింటాను. కనుక కొంచెము నలుపు రంగు వచ్చినంత మాత్రం ప్రమాదం లేదు. అంటే కుక్కర్లో కింద మాడు అని వస్తుంది. మాడు కొంతమంది ఇష్టపడి తింటారు, మాడే తింటారు. చాలామంది నాకు మాడు కావాలని తింటారు, చాలా రుచిగా ఉంటుంది. దానివల్ల ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే అది కేవలం బొగ్గు, కార్బన్ కాదు, కొద్దిగా నలుపు రంగు మారిన అన్నం.
అంతేగాని దానివల్ల ఏమీ హాని లేదు. అందువల్ల టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇవాళ మనకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి ఉన్నాయి. ఇదంతా కృత్రిమం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే రాజకీయ సంకల్పం ఉన్నా ఈ ఐఏఎస్లు ఉంటారు, అంతా మేమే తెలుసు అనుకుంటారు, పండితులు అనుకుంటారు. వాళ్ళు వచ్చింది గ్రామాల నుంచి, కూర్చునేది ఏసీ రూముల్లో, వాళ్ళ నిర్ణయాలు విధానాలు ఏమైనా అర్థం పర్థం ఉందా? రోజువారీ గ్యాసులు మార్చడం ఏంటి, పెట్రోల్ మార్చడం ఏంటి? ప్రతి ఒక్కడికి కావాల్సింది, ప్రతి పౌరుడికి కావాల్సింది డీజిల్ పెట్రోల్, ప్రతి పౌరుడికి కావాల్సింది గ్యాసు. దాన్ని పట్టుకుని పెంచుతాం తగ్గిస్తాం, దేం షేర్ మార్కెటా పెంచడానికి, సెన్సెక్సా? కనుక ధరల స్థిరీకరణ అనేది ఒక ఇంతవరకు ఎవరు ఆలోచించని విధానం. అది పెట్టండి. అట్లయితే వ్యవసాయ మార్కెట్ ధరల స్థిరీకరణ నిధి పెట్టి రైతుకి గిట్టుబాటు ధర అందిస్తున్నారో, ఇది నిత్యావసర వస్తువు, అత్యవసర వస్తువు. మీ జిఎస్టీలో నేను చెప్తున్నా అంత లీకులే. జిఎస్టీని టైట్ చేయండి. ఇప్పుడు 20 లక్షల కోట్లు వస్తుందా, అది 40 లక్షల కోట్లు అవుతుంది. ఆహా ఓహో అని సంకలు ఎగరేసుకుంటున్నారు. అదేం కాదు, 20 లక్షల కోట్ల రూపాయలు లీకే. లంచాలకు మరిగారు, సరిగా రావటం లేదు. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ మనం 100 టన్నులు అమ్మితే 20 టన్నులు 30 టన్నులకు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, మిగతా 70 టన్నులు బ్లాక్ మార్కెట్లో నడుపుతున్నారు. ఏం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? మీ వాటా పోతుంది కదా రాష్ట్రం, కనుక వాళ్ళతో మిలాఖత్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.